హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం, ధ్యానం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన చంద్రకళ గారు చెన్నై నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం ఎంచుకున్న టాపిక్ జీవిత గమ్యం. ఈ గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే నమస్తే, థ్యాంక్ యూ అండి. సో ఆల్రెడీ కూడా నేను మీ గ్రూప్ లో వచ్చున్నాను. ఇది సెకండ్ ఆర్ థర్డ్ టైం అనుకుంటాను. సెకండ్ టైం మేడం. ఓకే, థ్యాంక్ యూ. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు మరియు నా ప్రేమ అభిమానాలను తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందాం. సో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా నమస్తే. అండ్ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్న వారందరికీ, బ్యాక్ అండ్ టీమ్ మీకోసం, ఈ గ్రూప్ వాళ్ళందరికీ, టీం వాళ్ళందరికీ కూడా నమస్తే అండి అండ్ థ్యాంక్ యూ. సో మనం వచ్చి ప్రోగ్రామ్ లోకి వెళ్తాం. అంతకుముందు నా గురించి ఒక 2 మాటలు చెప్తాను. నా పేరు చంద్రకళ, నేను చెన్నైలో ఉంటాను. 21 years గా నేను ధ్యానంలో ఉన్నానండి. ధ్యానంకి రావడంతోనే ఫస్ట్ సిట్టింగ్ ధ్యానంలోనే నేను ఒక ఆత్మస్వరూపాన్ని అని చక్కగా తెలుసుకున్నాను. ఆ తెలుసుకున్న రోజు నుండి నాకు విడుదల. చెప్తాం కదా, ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ముక్తి. సో అలాంటి ముక్తిని నేను ఫస్ట్ టైమే పొందాను అనమాట. ఇప్పుడు మనకి ప్రతి ఒక్క విషయంలోనూ ఏదో ఒక బాధ, కష్టాలు, అవి ఇవి కన్ఫ్యూషన్స్ ఇవన్నీ ఎందుకుంటాయంటే అజ్ఞానం వల్ల. ఎప్పుడు ధ్యానం చేస్తామో ఆ అజ్ఞానం తొలగిపోతుంది. అజ్ఞానం తొలగిపోయినప్పుడు మనకు విడుదల. ఆ అంటే అన్నిటి నుండి ముక్తి. కోపం నుండి, శోకాల నుండి, అనవసరమైన ఆలోచనల నుండి, ప్రతి విషయం, అనవసరమైన విషయాల నుండి ముక్తి అన్నమాట. సో అలాంటి స్థితి నేను ఫస్ట్ మెడిటేషన్ లోనే పొందాను. సో ఈ స్థితిని ప్రతి ఒక్కరూ పొందాలని ఆ రోజు నుండి నాకు ఇంకా తపన ఇంకేమీ లేదు. అందరికీ తెలియపరచాలి. ఇంటికి రావడం, మా పేరెంట్స్, అత్తవారింట్లో అందరికీ చెప్పడం, ఇలా స్టార్ట్ అయింది. ఇంకా నైబర్స్ అలా ఆ రోజు నుండి నా స్ప్రెడ్డింగ్ అన్నది స్టార్ట్ అయింది. ఎక్కువ చేయకపోయినా నా సరౌండింగ్స్ లో నాకు కనిపించిన వాళ్ళకి నేను చెప్పకుండా ఉండను. ఒకరు నా దగ్గరకు వచ్చారంటే నా నోరు చెప్పే ఫస్ట్ మాట ధ్యానం చెయ్యండి. ఎవరు కూడా నాకు ఎదురు పడ్డారంటే ఫస్ట్ మాట నా నోట్లో ధ్యానం చెయ్యండి. ఆ తర్వాత ఇంకా మిగతా కుశల విషయాలంతా. సో ఇలా నా ప్రయాణం జరుగుతుందండి. ఇప్పుడు లాక్డౌన్ నుండి చక్కగా నేను పర్సనల్ ఛానల్ స్టార్ట్ చేసుకున్నాను. పర్సనల్ గ్రూప్, టీమ్ మెంబర్స్. నా గ్రూప్ లో బిగినింగ్ 41 days మెడిటేషన్ ఫర్ బిగినర్స్, మళ్ళా అఖండ ధ్యానం, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది ఎప్పుడు. చాలా ఫుల్ మాది చెన్నై కాబట్టి తమిళ్ క్లాసెస్, అడిగిన వాళ్ళకి ఇలా తెలుగు క్లాసెస్ అండ్ హిందీ 1, 2 అలా చెప్తూ ఉంటాను. సో ఇలా నా పయనం జరుగుతూ ఉంది. ఇంకా స్ప్రెడ్ చేయాలి అని కోరుకుంటూ ఉన్నాను. ప్రతి ఏ ఒక విషయం చేయాలన్నా ఇంట్యూషన్ లో నుండి నాకు ఆన్సర్స్ వస్తూ ఉంటుంది. సో ఆ ఆన్సర్స్ ని ఫాలో అయిపోతూ ఉంటాను. అండ్ ఎప్పుడు డౌన్ అయినా కానీ జీవితంలో పత్రిజీ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. అది మాత్రం చక్కగా తెలుస్తుంది. గురువు ఒక్కసారి మనకి కనెక్ట్ అయిపోయారంటే వాళ్ళు ఈ లోకంలో ఉన్నా లేకున్నా ఆ కనెక్షన్ మాత్రం మనకు పోదు. ఒక్కసారి గురువుతో కనెక్ట్ అయిపోతే చాలు ధ్యానంలో. ఎప్పటికెప్పటికీ వాళ్ళు భౌతికంగానో ఉన్నా లేకున్నా మనం అయ్యో ఇక్కడ లేదే అన్న మాట కాదు. వాళ్ళు ఎప్పుడు అనంతం. ఆత్మ ఎలా అనంతమో గురువు కూడా అలా అనంతమే. ఎప్పుడు డౌన్ అయినా కానీ ఆ పత్రి సార్ దగ్గర నుండి సపోర్ట్ అన్నది ఏదో ఒక రూపంలో వస్తుంది. అక్కడ మనల్ని డౌన్ అవ్వనివ్వరు. మనల్ని ఇలా ఎత్తి పెట్టుకొని వాళ్ళు మనకి దారిని చూపిస్తూ ఉంటారు. సో ప్రతి ఒక్కరికి ఉందండి. ఇది నాకే కాదు. నేను నాకన్నా కొత్తగా వచ్చిన వాళ్ళు, ఇవాళ వచ్చిన వాళ్ళు, నిన్న వచ్చిన వాళ్ళని కూడా నేను చూస్తూ ఉన్నాను.
వాళ్ళకి కూడా పత్రిజీ సపోర్ట్ ఉంది. ఎవరు సిన్సియర్ గా ధ్యానం చేస్తారో, ఎవరు డెడికేషన్ గా ఉంటారో, ఈ యొక్క ధ్యాన ప్రచారంలో డెడికేషన్ గా ఉంటారో, సిన్సియర్ గా ఉంటారో, వాళ్ళు కొత్త పాత అని ఏమీ లేదు పత్రిజీకి. మీ సిన్సియారిటీ, మీ డెడికేషన్ ఉంటే చాలు. సార్ సార్ సపోర్ట్ మీకు 100% ఉంటుంది. సార్ అనంతం. ఇప్పుడు నాకు చేస్తున్నారు మీకు చేయరని కాదు. ఎవ్వరికైనా చేస్తారు. ఆయన అనంతం. ఆయన అన్‌లిమిటెడ్ లో ఉంటారు ఎప్పుడు. ఒకే ప్లేస్ ఒకేసారి ఎన్ని ధ్యానం ప్రచారాలు జరుగుతున్నా అన్ని దిక్కుల ఆయన ప్రెసెన్స్ ఉంటుంది. సో మనము వాళ్ళది అక్కడ జరుగుతుంది. అక్కడే సార్ ఉంటారు. ఇక్కడ ఉండరు అని అనుకోవడానికి ఆస్కారమే లేదు. సార్ అనంతం. ఆయన ఒక ప్రెసెన్స్, ఆయన ఒక సపోర్ట్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. కాబట్టి మనము చేయవలసింది ఏంటంటే సిన్సియర్ గా ధ్యానం చేయడం ప్రతిరోజు. ఒకరోజు కూడా మరవకూడదు. సిన్సియర్ గా ధ్యానం చేయడము, ప్రచారం చేయటం. నా వల్ల అవుతుందా అనే మాట వద్దండి. మీరు ఒక అడుగు వేయండి, 100 అడుగులు మాస్టర్స్ మన చేత వేపిస్తారు అంతే. సో థ్యాంక్ యూ మాస్టర్స్. మన సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతాం. మన సబ్జెక్ట్ కూడా యాక్చువల్లీ నేను చెప్పిన ఈ విషయాలే. ఎందుకంటే సారు ఎటువంటి టాపిక్ అయినా అందులోని సారం, అందులోని డెస్టినీ, అంటే ప్రతి ఒక్కరు రీచ్ అయ్యే డెస్టినీ ఒకటే కదండి. ఆ డెస్టినీనే అన్నమాట ఇప్పుడు మనం ఇంతసేపు చెప్పుకునింది అనమాట. సో ఇది నా ఒక పర్సనల్ థింగ్ కాదు. నేను చెప్పిన ఈ విషయాలు అందరికీ ఒకటే, కామనే. ఆధ్యాత్మికం అన్నది అందరికీ కామన్. భౌతికంగా మనం వేరుగా ఉండొచ్చు. రూపాల్లో వేరు, శరీరాల్లో వేరు. మనం ఆడ, మగ, మనం డాక్టర్, ఇంజినీర్ లాంటి ఎన్నో విషయాల్లో మనం సంబంధం మనం పెట్టుకొని ఉండొచ్చు. కానీ ఆధ్యాత్మికంగా అందరికీ ఒకే డెస్టినీ. దాని గురించే ఇవాళ మనం తెలుసుకుంటాం అన్నమాట. సో నేను ఫస్టే క్లైమాక్స్ చెప్పేశానండి. సో జీవిత గమ్యం. సో జీవిత గమ్యం అంటే మనం ఆ మనిషి యొక్క గమ్యం ఏంటి? ఎటువైపు మన పయనం? ఎటువైపు మన పరుగు? ఎటువైపు మన దృష్టి? ఏం చేయాలి ఈ జీవితంలో అనేది ప్రతి ఒక్కరికి కన్ఫ్యూషన్ ఉంటుంది. ఏం చెయ్యాలి? ఇదే కాదు, ప్రతి చిన్న విషయంలో కూడా ఈ కన్ఫ్యూషన్ ఉంటుంది. జీవిత గమ్యం అనేదే కాదండి. మన ప్రతిరోజు ఇవాళ తెల్లారితో లేస్తే ఆడవాళ్ళకి ఏమి ఫస్ట్ క్వెషన్, ఇవాళ ఏం టిఫిన్ చేయాలి? పిల్లలకి ఏం పెట్టాలి? ఇది పెద్ద బాధ్యత అన్నమాట మనకి. సో అలాగా జీవిత గమ్యంలో కూడా మనకి ఆ దిక్కు ఎలా వెళ్ళాలి, ఆ గమనం ఎలా పోవాలి అనేది మనకి ఎప్పుడు కన్ఫ్యూషన్ ఉంటుంది. ఆ కన్ఫ్యూషన్ తీర్చడానికి మనం ఎంతో ప్రయత్నాలు చేయాలి. అలా ఈజీగా అందరికీ దొరకదు. అలా ఈజీగా దొరికింది అంటే అందులో పూర్తి జ్ఞానం మీకు అందదు. మీరు దానికి ట్రై చేసి దాన్ని కంపల్సరీ మీరు ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడే పరిపూర్ణ జ్ఞానం మనకి లభిస్తుంది. సో ఈజీగా దొరికింది అని మనం వదలకూడదు. ఆ డెడికేషన్ ఈజీగా దొరికిన వాళ్ళకు కూడా ఆ డెడికేషన్ చూపించినప్పుడు అది పరిపూర్ణంగా దొరుకుతుందన్నమాట. సో డెడికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. మన యొక్క మనల్ని మనం అర్పణించేయాలి. కంప్లీట్ గా మనం ఆ ఒక ధ్యానానికి మనల్ని సరెండర్ అయిపోవాలి. అప్పుడే ధ్యానం పరిపూర్ణంగా మనం అర్థం చేసుకోగలం. సో ఇప్పుడు ఎటువైపు మన గమ్యం అని అనుకుంటే ఎవరికి అది క్లారిటీ లేదు. మన పరుగు ఎటువైపు, మనం ఏం చేస్తున్నాం అనేది కన్ఫ్యూషన్స్ ఉంటూనే ఉంటుంది. సో ఇక్కడ మనము 2 విషయాలని చక్కగా అర్థం చేసుకోవాలి. నేను, మేను అన్న 2 విషయాలుంది. ఈ 2 విషయాలు మీకు అర్థమైతే మీ జీవిత పయనంలో ఎంతో క్లారిటీ వస్తుంది. ఆ 2 విషయాలు నేను, మేను. నేను అంటే నేను అందరికీ తెలుసు. కానీ మేను అన్నది ఈ శరీరం. మనలో చాలా మటుకు చాలా మంది ఏమనుకుంటూ ఉంటామే, ఈ శరీరం అంటే ఈ మేను. ఈ మేనే నేను. ఈ మేను కనిపించే ఈ శరీరం నేను అని అనుకుంటున్నాం. అలా అనుకున్నప్పుడే మనకు ప్రాబ్లమ్స్ ఎక్కువ. ఎందుకంటే శరీరం అన్నప్పుడు ప్రతిదీ మనం పర్సనల్ గా తీసుకుంటాం.
నాకు నాకు ఇది కావాలి, నా మనం శరీరం అనుకోలేదు చాలా మంది. అలా అనుకోనప్పుడు ఇది నేను. సో, ఈ చంద్రకళ నేను ఒక ఆడ మనిషిని. నాకు ఇలాంటి నీడ్స్ ఉన్నాయి. నా పిల్లలకి ఇది కావాలి, నా హస్బెండ్‌కి ఇది కావాలి, నాకు ఇల్లు కావాలి, అది కావాలి, ఇది కావాలి అనే ఆ ఒక ఆహ్, విషయాలన్నీ ఈ శరీరం నేను అనుకున్నప్పుడు, ఆ శరీరం గురించి పేరాశ అంటారు. అది ఎక్కువుంటుంది. ఎప్పుడు నేను వేరు, మేను వేరు అన్న ఆ ఒక డిఫరెన్షియేషన్ మనకు తెలుస్తుందో, ఆ జ్ఞానం మనకొస్తుందో, అప్పుడు క్లారిటీ వస్తుంది. ఇక్కడ నేనన్నది ఎవరు? అన్న క్వెషన్ అందరికి రావాలి. నేను అన్నది ఈ శరీరంలో ఉండే మనం. సో, ఈ శరీరం అన్నదేంటి? జడము. ఆ నేను అన్నదేంటి? చైతన్యము. మా ఆ నీళ్ళలో పొరకబెట్టుకుంటూ సో, కీర్తన శరీరం అన్నది యువతల నుంచి యువతలకి జడము అని అంటాం. సో, ఈ శరీరంలో ఆహ్, అంటే ఈ మేనులో నేను వచ్చి చేరినప్పుడే, ఈ మేను అన్నది ఇక్కడ వర్క్ అవుతుందనమాట. ఇప్పుడు నేను చేతులు ఆడిస్తున్నాను, మాట్లాడుతున్నాను, తల ఆడిస్తున్నాను, శరీరం ఆడిస్తున్నాను. అంటే ఈ నేను వల్ల పనిచేస్తోంది. ఈ నేను లేదు అంటే ఈ మేనుకి ఆ కదలికలు లేదు. ఇది జడము. ఇది జడ పదార్థం. ఈ జడ పదార్థంలో నేను వచ్చి చేరినాకే కదలికలు అన్నీ ఉంటాయన్నమాట. సో, ఈ ఒక్క విషయం మనం తెలుసుకోవాలి. నేను వేరు, మేను వేరు. నేను అనుకునే వాళ్ళకే ఈ భౌతిక మాయలో చిక్కుకొని వాళ్ళకి ప్రతిరోజు కష్టాలు అన్నది ఉంటూ ఉంటాయి. ఏముండదు. సాధారణంగా రొటీన్ లైఫ్ జీవించడానికే వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ అన్న దాంట్లో ఇరుక్కుపోయి ఉంటారు. ఈ అన్న మాయలో ఇరుక్కుపోయి ఉంటారు. ఆ మాయలో ఇరుక్కున్నంత వరకు ప్రతి చిన్న విషయం కూడా చానా పర్సనల్‌గా తీసుకొని చానా ఇబ్బందులు పడిపోతూ, చానా కష్టాలు, దుఃఖాలు, శోకాలు పడిపోతూ ఉంటారనమాట. సో, ఈ డిఫరెన్స్ నేను వేరు, మేను వేరు. నేను అన్నది మేనులోకి ఎందుకొచ్చింది? ఏం చెయ్యాలనొచ్చింది? ఎటువైపు ఆ ఒక నేను ప్రయాణము? ఆ నేను ఈ మేనుని ఎందుకోసం ఎంచుకునింది? అన్న విషయాలు ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఆ విషయాలు తెలుసుకుంటేనే మనకి అర్థమవుతుంది. ఇక్కడ మేను అన్నది ఒక కారు. నేను అన్నది డ్రైవర్. ఇప్పుడు కారు ఎంత మంచి కార్ కొనుక్కున్నా, ఎంత లగ్జరియస్ కార్ అయినా, ఎన్ని కోట్ల ఖర్చు పెట్టి ఆ కార్ కొన్నా కూడా, దాన్ని ఒకరు డ్రైవ్ చేయకుండా ఆ కార్ పనిచేయదు. అలాగే ఈ ఈ యొక్క మేను అన్నది కూడా ఒక కారు. ఎంత అందంగా, అపురూపంగా శిల్పంలాగా, ఒక అందమైన చక్కటి శిల్పంలాగా మీరుండొచ్చు. కానీ ఈ మేనులో నేను వచ్చి చేరలేదంటే ఈ మేను పని చేయదు. ఆ కార్‌లాగే కార్‌లో ఎలా డ్రైవరు కూర్చొని అన్ని ఆపరేషన్స్ కరెక్ట్‌గా తెలుసుకొని గేర్ వేయడం, యాక్సిలరేటర్, క్లచ్, బ్రేక్ అన్నిటికి డిఫరెన్స్ తెలుసుకొని ప్రాపర్‌గా డ్రైవ్ చేస్తేనే ఆ కార్ ముందుకు నడుస్తుంది. అలాగే ఈ ఒక మేను కూడా ఆ నేను వచ్చి చేరాలి. నేననేది వచ్చి చేరితేనే ఈ మేనుకి ప్రయోజనం. ఈ మేను పనిచేస్తుంది. సో, ఇప్పుడు కారుందనుకోండి. ఆ కారు వెళ్ళాలి. అంటే డ్రైవర్ లోపల కూర్చొని డ్రైవ్ చేయాలి. డ్రైవ్ చేసినప్పుడు ఆ కారన్నది చార్మినార్‌కెళ్తుంది. చార్మినార్ చూసయింది. ఆ తర్వాత ట్యాంక్ బండ్‌కెళ్తుంది. సో, ట్యాంక్ ఎళ్ళాక ఆ డ్రైవరు నేనిక సూసైడ్ జేసుకోవాలా అనుకున్నాడనుకోండి. ట్యాంక్ బండ్ నుండి కార్ తోటి నీళ్ళలోకి దూకేస్తాడనుకోండి. ఆ నీళ్ళలో దూకితే ఏమవుతుంది? కారన్నది మునిగిపోతుంది. శరీరము మునిగిపోతుంది. అప్పుడు ఆ నీళ్ళల్లో నుండి బయట రాకుంటే ఆ శరీరం ఏమవుతుంది? ఆ ఏమవుతుంది? మేనులో ఉన్న నేను నిష్క్రమిస్తాను. ఆ మేనులో ఉండే నేను బయటికెళ్ళిపోతుంది. అది బయటికెళ్ళిపోయినప్పుడు ఆ మేనులో ఏముంది? జడము. కదలిక లేదు. అది జడమైపోతుంది. అందులో కదలిక లేదు. ప్రాణం లేదు అనంటాం. ప్రాణం పోయింది అంటాం.
చనిపోయారు అని అంటాం మనం. ఆ మేనులో నుండి నేను నిష్క్రమించింది. ఇలా నిష్క్రమించి పైలోకానికి వెళ్ళింది. ఆ నేను అన్నది పైలోకానికి వెళ్తే ఏం అడిగారు? నువ్వు హోంవర్క్స్ రాసుకొని వెళ్ళావు కదా, కరెక్ట్ గా చేసావా అన్ని హోంవర్క్స్ అంటే, అన్ని మర్చిపోయాను, అన్ని మర్చిపోయాను, సూసైడ్ అటెంప్ట్ అయ్యాను, తిరిగి ఇక్కడికి వచ్చాను అని అప్పుడు తల 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 బాదుకుంటుంది అనమాట నేను. అయ్యో నేను ఇన్ని చేయాలని పోయానే, కానీ ఎందుకు నేను ఇప్పుడు ఆ దొరికిన మేనుని పాడు చేసుకొని దాన్ని వదిలేసి నేను మళ్ళీ పైకొచ్చాను. నేను ఇంత తప్పు చేశానే, ఇంత తప్పు చేశానే అని అప్పుడు అక్కడ నేను అనుకుంటుందన్నమాట. అప్పుడు అలా అనుకోవడంతో ఏం ప్రయోజనం లేదు. మనకిప్పుడు పత్రి సార్ దొరికారు. పత్రి సార్ చెప్పారు. ఇప్పుడు చెప్తున్నారు. నేనంటే ఎవరు? మేనంటే ఎవరు? ఈ డిఫరెన్షియేషన్ ముందు చెప్పేటోళ్ళు ఉన్నారా మనకు? ఎవరు లేరు. మనకు పత్రిజీ ద్వారా సమస్త జ్ఞానం అందింది. ఇంత జ్ఞానం అందాక మనం ఎలా ఉండాలి? ఎంత చక్కగా ఉండాలి? ఎంత చెయ్యాలి మనం? సో, మనకు ఈ యొక్క డిఫరెన్సియేషన్ తెలిచేకి మనకు పత్రి గారు చక్కగా అన్ని చెప్పేశారు. అవన్నీ వినడం, అదన్నీ ఫాలో అవ్వడం. అంతే మనం. ఫాలో అవుతూ పోతే చాలు. మనం ఇంకా ఏ ఎక్స్‌పెరిమెంట్ చేయక్కర్లేదు. ఇప్పుడు పత్రి గారు ఎంతో ఎక్స్‌పెరిమెంట్స్ చేశారు. ఎన్నో బుక్స్ చదివారు. ఇది కరెక్టా? ఇది కాదా? ధ్యానంలో కూర్చొని ఒక్కొక్కటి చెక్ చేసుకొని పత్రి గారు ఎంతో ఎక్స్‌పెరిమెంట్స్ చేశారు. మనం ఏం అవసరం లేదండి. అన్నీ చక్కగా సార్ చెప్పేశారు. చక్కగా సార్ సబ్జెక్ట్స్ ఎత్తుకున్నామా, చదువుకున్నామా, ఆ జ్ఞానాన్ని లోపల తీసుకున్నామా, ఇంకా ఫాలో అవుతూ వెళ్ళడం. అంతే. సో, మేను అన్నది జడము. ఈ జడంకి నేను వచ్చి చేరితేనే ఈ మేను పనిచేస్తుంది. ఇలా మనం కారులో ఎందుకు ప్రవేశించాము? ఎందుకు పోతున్నాం? ఎటువైపు మన పయనం అని మనం ఆలోచిస్తే ఆ నేను ఆహ్, తనంతట తనలో తాను చేరడమే నేనొక గమ్యం. ఆ నేనొక గమ్యం ఏంటంటే తనను తాను తెలుసుకోవడం. ఈ శరీరంలోకి ఈ మేనులోకి నేను రాకముందు ఆ నేనుకు తెలుసు. తనకు తానే అంతా. తనే ఆహ్, తనను తాను చేరుకోవడమే ఈ గమ్యం అని అప్పుడు తెలుసు. 100% తానెవరో, తానొక ఆత్మ పదార్థం. తానొక అనంతమైన పదార్థం. తానొక ఆహ్, ఎప్పుడు నశించని ఒక గొప్ప పదార్థం అని తనకు తాను తెలుసు. ఈ మేనులోకి రాకముందు. కానీ ఈ మేనులోకొచ్చాక అన్నీ మర్చిపోతుంది. ఇదే ఇక్కడ ఛాలెంజ్ అన్నమాట. ఈ భౌతిక లోకానికి రావడానికి ఈ మేనును మనం ఎంచుకొని వచ్చాక అన్నీ మర్చిపోతాము. ప్రతి ఒక్కరు అంతే. ఎవ్వరికీ ఇవంతా ఆహ్, వేరు మార్పులుండవు. ప్రతి ఒక్కరికి ఈ మేనులో రావడంతో ఆ నేను అన్నీ మర్చిపోతుంది. మళ్ళీ ఇక్కడ గమ్యం ఏంటి అంటే, ఈ గమ్యం అందరికీ ఒకటే. నాకైనా, మీకైనా, సరిత మేడంకైనా, ఎవ్వరికైనా తనను తాను తెలుసుకోవడమే గమ్యము. ఇంకేమీ లేదు. తనను తాను తెలుసుకుంటే ఇంక అన్నీ అయిపోయినట్టే. కథ ముగిసినట్టే. కథ కంచికి మనం ఇంటికి. చెప్తాం కదా! ఏ కథ చెప్పినా కథ కంచికి మనం ఇంటికి అనేసి. అలా తనను తాను తెలుసుకున్న రోజు అన్నీ అయిపోయాయి. అంటే మీ గమ్యానికి మీరు చేరుకున్నారు. ఈ గమ్యం కోసమే మనము వెతుకుతూ ఉంటాం. సో, ఇలాంటిది మనం చెప్తూ ఉంటాం, వింటూ ఉంటాం. సరే వింటే నా గమ్యం నాకు దొరికేసిందా అని అనుకుంటే అలా కాదు. ఇది అనుభవించాలి. అనుభవపూర్వకంగా మీరు దీన్ని తెలుసుకోవాలి. ఇక్కడ నా ఒక చిన్న అనుభవం చెప్తానండి. నేను ధ్యానానికొచ్చిన కొత్తల్లో ధ్యానం చేసుకుంటున్నాను. ఎంతో హాయిగా ఉంది. నేను ఆత్మస్వరూపాన్ని అని అన్నీ తెలుసుకున్నాను. కానీ అది ఆత్మ అంటే ఏంటో ఆ ఎక్స్‌పీరియన్స్ కాలేదు. కానీ ఒకరోజు డీప్ మెడిటేషన్‌లో నేనున్నాను. సడెన్‌గా కాన్షియస్ వచ్చింది. నేను ఎక్కడున్నాను? ఎలా ఉన్నాను? ఆ కాన్షియస్ అంటే అక్కడ నాకు రూపం లేదు. నా ఎరుక మాత్రమే ఉన్నింది. ఆ ఎరుక మాత్రమే ఉన్న ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ చేసిన ఆత్మ స్వరూపాన్ని ఎక్స్‌పీరియన్స్ చేసిన నేను అక్కడ ధ్యానంలో బెదురుకున్నాను. బెదురుకోవడంతో నా కాన్షియస్ ట్రావెల్ అయ్యి అలా గాలిలో తేలుతూ నా దగ్గరకొస్తోంది. సో, వచ్చినప్పుడు నేను నేను శరీరంలో ఇలా కూర్చొని ధ్యానం చేస్తున్నా నా రూమ్‌లో.
నా రూపాన్ని నేను చూశాను. నా రూపాన్ని చూసి దూరం నుంచి నేను అలా వచ్చి నా శరీరంలోకి నేను ప్రవేశించాను. ఆ రోజు నాకు అర్థమైంది నేను వేరు, మేను వేరు. ఈ మేనులో నేనున్నాను. నేను ఇలా కూర్చో ఉన్నాను. అక్కడ శరీర స్పృహ లేదు. ఒక ఉనికి మాత్రమే ఉంది నాకు. అక్కడ రూపం లేదు నాకు. ఏ రూపం లేదు. నేను ఆడనో, మొగనో అన్న ఒక ఆ ఒక గుర్తు గూడా లేదు. ఒక ఉనికి. నేను అన్న ఉనికి మాత్రం ఉంది. ఆ ఉనికి ట్రావెల్ చేసి శరీరంలో ప్రవేశించడము కళ్ళారా ఫుల్ కాన్షియస్‌తో చూసాను. ఆ ఫుల్ కాన్షియస్‌తో చూసాక నేను ఇందులో ఉంటున్నా. ఈ మేనులో నేను ఉంటున్నానా అనేది ఆ రోజు నాకు అర్థమైంది. సో, ఇలా ప్రతి ఒక్కరికి ఆస్ట్రల్ ట్రావెల్ జరుగుతుంది. ఈ ఆస్ట్రల్ ట్రావెల్ జరిగినప్పుడు మీరు ఆ భౌతిక శరీరాన్ని విడిచి బయటకొస్తారు గదా! ఆ వచ్చిన ఏ కొద్దిపాటి ఒక క్షణమో, 2 క్షణాలో కూడా మీకు కాన్షియస్ వచ్చిందంటే, మీరు మీ ఆత్మ స్వరూపాన్ని మిమ్మల్ని మీరు చేరుకుంటారు. తనని తాను చేరుకోవడం అన్నమాట. తనని తాను చేరుకోవడమే ఆ ఆస్ట్రల్ ట్రావెల్. అక్కడ కాన్షియస్‌గా మీరు ఉన్నారంటే చాలా మంది మనం ధ్యానంలో కొత్తగా వచ్చినప్పుడు చెప్తూ ఉంటారు. నన్ను నేను చూసానండి. నేను చక్కగా నన్ను నేను చూసుకుంటున్నాను. అద్దంలాగా చూసుకుంటున్నానంటారు. అక్కడ వాళ్ళకి ఆత్మ సాక్షాత్కారం అయినా కూడా అది వాళ్ళు గమనించుకోకుండా వాళ్ళ శరీరాన్నే చూస్తున్నారు. నా శరీరాన్ని చూసుకున్నా, నన్ను నేను చూసుకున్నా, అద్దంలో చూసుకున్నా అంటే అక్కడ వాళ్ళ శరీరం నుండి బయటొచ్చినప్పుడు వాళ్ళు ఏంగా ఉన్నారు? ఆ నేనుని చూసుకోవాలి. తిరిగి మేనుని చూసుకోకూడదు. అలా చూసుకొని ఈ ఎక్స్‌పీరియన్స్ బావుందండి. చాలా బావుందండి. చాలా చక్కగా ఉంది. నేనెంతో హ్యాపీగా ఫీల్ అయ్యానండి అంటారు. అక్కడ మీరేం నేర్చుకోవాలండి? మీరొక ఆత్మ స్వరూపం అన్నది నేర్చుకోవాలా? అది మర్చిపోతున్నారు. మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకున్నట్టు చూసుకున్నారు. ఆ గొప్ప ఎక్స్‌పీరియన్స్ వచ్చేసింది అని అక్కడ సంతోషపడుతున్నారు. అది కరెక్టే కాదనలేదు. కానీ అక్కడ మీ లెసన్ ఏంటి? మీరొక ఆత్మ స్వరూపం. అలా వచ్చినప్పుడు మీరు ఆ మేనుని చూడకుండా ఆ నేను, ఆ నేనుని గమనించండి. ఆ నేనుని గమనించినప్పుడు మీ పూర్ణ స్వరూపం, మీ పూర్ణాత్మ అనొచ్చు, మీ సోల్ అనొచ్చు, ఏదన్నా అనొచ్చు. అది ఫుల్‌గా మీకు అర్థమవుతుంది. అది అర్థమైందంటే ఇంక గేమ్ ఓవర్. ఇప్పుడు సార్ చెప్పినారు కదా! మిమ్మల్ని మీరు తనని తాను అందుకున్నాక కథ కంచికి మనం ఇంటికి. ఆ స్థితిని మీరు అర్థం చేసుకున్నారంటే, తనను తాను అందుకోవటం, మీ నేను అన్న ఆ విషయాన్ని మీరు పరిపూర్ణంగా అర్థం చేసుకుంటే, ఇంకా కథ ముగిసినట్టే. ఇంక మీరు తెలుసుకోవాల్సిందేం లేదు. ముక్తి పొందినట్టే లెక్క. సో, ఇది మనం తెలుసుకోవాలి. మీకొచ్చే ప్రతి ఎక్స్‌పీరియన్స్‌లో గూడా ఆస్ట్రల్ ఎక్స్‌పీరియన్స్ అవుతుంది మీకు. కానీ, మీరు ఆస్ట్రల్‌గా మిమ్మల్ని మీరు గమనించుకోండి. ఫిజికల్ విషయాలని గమనించొద్దండి. మనము 24 గంటలు ఈ భౌతిక జీవితంలోనే ఉంటాము. ఇది ప్రతిరోజు మనం చూసేదే. ప్రతి క్షణము వీటిని చూసేదే. ఇప్పుడు మనము భౌతిక జీవితంలోనే ఉంటాం. భౌతికంగానే ఒకరినొకరు చూసుకుంటున్నాం. ఇది వచ్చి ఎప్పుడు సదా జరిగేదే. కానీ ఎప్పుడు మీకు సూక్ష్మంగా ఎక్స్‌పీరియన్స్ అవుతుందో అక్కడ భౌతిక విషయాల్ని పట్టించుకోవద్దండి. సూక్ష్మంగా మీరేంటి? ఆ ఎక్స్‌పీరియన్స్‌లో మీరు సూక్ష్మంగా ఎలా ఉన్నారు? మీ సూక్ష్మ స్వరూపాన్ని అర్థం చేసుకోండి. అదే మీరు. ఆ మీరుని మీరు అర్థం చేసుకుంటే కథ ముగిసింది. ముక్తి పొందారు. అంతే అన్నమాట. సో, ఇది మనం చేయాల్సింది. సో, ఇక్కడ ఈ విషయం తెలియనంత వరకు మన జీవితం ఎలా ఉంటుంది? అస్తవ్యస్తంగా ఉంటుంది. సో, ఆ నేనే సర్వము. అనంత ఆత్మను, అనంతమైన ఆత్మ స్వరూపాన్ని నేను అన్న తెలుసుకున్న రోజు మీకు అన్నీ అర్థమైనట్టే. సో, ఇప్పుడు ఈ శరీరానికి ఎన్నో బాధలొస్తాయి, నొప్పులొస్తాయి, రోగాలొస్తాయి, అవమానాలొస్తాయి, కష్టాలొస్తాయి, ఎన్నో ఒస్తాయి. అలా వచ్చినప్పుడు ఒక్క క్షణం ఆ నేనేం చెప్తుంది? ఈ మేను నువ్వు కాదు. దీనికొచ్చేదంతా డ్రామా అని అక్కడ మీకు క్లారిటీ ఇస్తుందన్నమాట. ఆ క్లారిటీ వచ్చినప్పుడు ఏమవుతుంది? యెస్. ఇందులోనే ఉన్నానే కానీ ఇది నాది కాదు అని. ఇక్కడ ఇంకొక విషయం మనం యాడ్ చేసుకోవచ్చండి. ఏంటంటే, మనం చాలా మంది రెంటెడ్ హౌస్‌లో ఉంటాం. సో, రెంటెడ్ హౌస్‌లో ఉన్నప్పుడు మనకు కావాల్సిన నీడ్స్ అన్నీ మనం పెట్టుకోము.
ఎందుకంటే ఇది రెంటెడ్ హౌసే కదా, ఇక్కడ మనము ఆ ఒక ఖర్చులు పెడితే అది వేస్ట్ అయిపోతుంది. ఇదే మన సొంత ఇల్లు అయితే మనం కబోర్డ్స్ చేయించుకోవడము, అన్ని నీట్ గా చేసుకోవడం, సున్నాలు కొట్టుకోవడము, ఫర్నిష్ చేసుకోవడం అన్ని చేసుకుంటాము. కానీ అది రెంటెడ్ హౌసే కదా, మనం ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాల. ఇది రెంటెడ్ హౌసే కదా, ఎందుకు ఇవన్నీ చేసుకోవడం, లగ్జరీస్ ఎందుకు చేసుకోవడం అని అనుకుంటాం కదా. అలాగే ఎప్పుడైతే ఇది రెంటెడ్ హౌస్ అని మీకు జ్ఞాపకం ఉంటుందో, ఈ హౌ ఈ రెంటెడ్ హౌస్ కి జరిగే అవమానాలు ఏది కూడా మిమ్మల్ని మీకొచ్చి గుచ్చుకోదన్నమాట. ఓకే, వచ్చింది, దీని నుండి ఎలా క్లియర్ అయ్యేది? ఇప్పుడు రెంటెడ్ హౌస్ లో ఏ ప్రాబ్లం వచ్చినా మనం ఏం చెప్తాం? హౌస్ ఓనర్ కి చెప్తాము, క్లీన్ చేసుకుంటాం, క్లియర్ చేసుకుంటాం, అయిపోతుంది కదా. అలాగే ఇది కూడా ఒక రెంటెడ్ హౌస్ అని మనము గుర్తు పెట్టుకుంటే దీనికి వచ్చే ఇబ్బందుల్ని మనం పర్సనల్ గా తీసుకోము. సరే, ఇది వచ్చింది కదా, దీన్ని క్లియర్ చేసుకోవాలి అన్నంత మాత్రమే ఉంటుందన్నమాట. ఆ ఓవర్ డీప్ గా ఆ ఎమోషన్స్ ని తీసుకొని ఆ ఎమోషన్స్ లో మునిగిపోము. ఇది మనం అర్థం చేసుకోవాల్సి. సో ఇది రెంటెడ్ హౌస్ అనేది అర్థం చేసుకో. ఎప్పుడు మనం ఈ లక్ష్యాన్ని చేరుకుంటామో, తనని తాను తెలుసుకుంటామో, ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటామో, అప్పుడు అన్ని సర్వం అయిపోయింది. సో అలా అయిపోయింది, నాకు ఇవాళ ఇప్పుడే తెలిసిపోయింది, సో నాకు ముక్తి వచ్చేసింది అంటే నేను ఇంకా ఈ జీవితం ఉంది కదా, ఈ జీవితం గడపాలి కదా, నేను వెంటనే చనిపోను కదా. సో ఈ జీవితం గడిపేటప్పుడు ఎలా ఉంటుంది అంటే కంప్లీట్ సాటిస్ఫాక్షన్. ఎప్పుడైతే ఈ విషయం తెలిసిపోయిందో ప్రతి విషయంలో సాటిస్ఫాక్షన్. మీరు ఒక రాజు అవ్వండి, సాటిస్ఫాక్షన్. ఒక రాణి అవ్వండి, సాటిస్ఫాక్షన్. ఒక పేద అవ్వండి, సాటిస్ఫాక్షన్ గానే ఉంటుంది. ఎలాంటి జీవితం అయినా, ఒక డాక్టరో, నర్సో, టీచరో, పొలిటీషియనో, సెలబ్రిటీనో, మీరు ఏదైనా కూడా ఎప్పుడు జీవిత గమ్యం తెలుసుకుంటారో ఆ గమనం ఆ గమ్యం తెలుసుకొని ఆ గమనం అలా పోతూ ఉంటుందో, మీరు జీవితంలో ఎటువంటి భౌతికమైన పనులలో ఉన్నా కూడా పరిపూర్ణమైన సంతృప్తితో మీరు ఉంటారు. ఇదే మనము చాలా మందిని చూస్తూ ఉంటాం. ఎంతో ధనవంతులు, ఎంతో ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఆస్తిపాస్తులు ఉంటాయి, పేరుంటాయి, ప్రఖ్యాతులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఏ ఒక్క కొరత ఉండదు. కానీ వాళ్ళు ఆ లోటు, ఏదో కొంచెం లోటు ఉంటుంది వాళ్ళకి. ఏదో ఒక కష్టం ఉంటుంది. ఏదో ఒక ఇది ఉంటుంది. మనం ఇంకా చూస్తూ ఉంటాం. కోట్లు కోట్లు సంపాదించే సెలబ్రిటీస్, సినీ యాక్టర్స్ సడన్ గా సూసైడ్ చేసుకునేస్తారు. వాళ్ళకి ఏం కొరత అన్నది కూడా మన వల్ల కనిపెట్టను కాదు. కానీ అటువంటి వాళ్ళే సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకు సూసైడ్ చేసుకుంటారు? వాళ్ళకి ఈ మేను తప్ప నేను అన్నది తెలవదు. ఆ నేను తెలవదు కాబట్టి ఈ మేనుకొచ్చేదాన్ని కష్టాలు అనుకొని దాన్ని భరించలేక సూసైడ్ చేసుకుంటారు. కొంతమంది డబ్బు ప్రాబ్లం. ఆ ఎక్కువ అప్పులు అయిపోయింది, నేను ఇంకా అప్పులు తీర్చలేను, సామూహికంగా వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. తల్లే బిడ్డలకి విషం కల్పిస్తుంది, తండ్రే విషం తెచ్చి అందరికీ తాగమంటాడు. ఇలాంటి మనము సామూహిక హత్యల్ని మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం న్యూస్ లో. సో ఇవంతా ఏంటి? అక్కడ ఏం జరుగుతుంది అంటే వాళ్ళు ఈ మేనే నేను అని అనుకుంటున్నారు. ఆ కన్ఫ్యూషన్ వల్ల దాన్ని ఓవర్ గా తీసుకొని వాళ్ళు అలా చేస్తున్నారు. ఇక్కడ ఏం చెయ్యాలి? ఒక తల్లి ఇలాంటి కష్టం వచ్చినప్పుడు ఏం చెయ్యాలి అంటే సామూహికంగా కూర్చొని ప్రాణాలు వదలటం కాదు. సామూహికంగా ధ్యానం చేయాలి. తను కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలి. తన పిల్లల్ని కళ్ళు మూసుకొని ధ్యానం చేయించాలి. ఇలా సామూహికంగా ధ్యానం చేసినప్పుడు మిరాకల్స్ జరుగుతుంది. ఇక్కడ ఒక చిన్న స్టోరీ కూడా మనం చెప్పుకుందాం. ఇలాంటి ఒక సిచ్యుయేషన్ ఒకరికి వచ్చింది. ఎంత అప్పులు మితిమించిపోయిందంటే ఆస్తులు అమ్మినా, అప్పులు ఇంకెవరినన్నా అడిగినా, ఏం చేసినా కూడా తీరనంత అప్పులు వాళ్ళకి ఆయనకు వచ్చేసింది. ఆయన డిసైడ్ చేస్తాడు, ఈ పలానా టైంలో నేను ఇంకా సూసైడ్ చేసుకొని చనిపోతా అని. ఆ టైం వచ్చింది, ఆయన చనిపోయేకి రెడీ అవుతాడు. ఆ ఒక్క క్షణంలో ఆయనకు ఒక థాట్ వస్తుంది. ఆ థాట్ వచ్చి ఆయన ఏం చేశారంటే, సరే నేను ఎలాగూ చనిపోబోతాను కదా, చనిపోయే ముందర ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ కొంచేపు భగవంతుణ్ణి ప్రార్థించేసి చనిపోతాను అని ఆయనకు తెలిసిన మంత్ర జపాలు అన్ని చెప్పుకుంటూ అలా కూర్చుండిపోయాడంట. అలా చెప్తూ చెప్తూ ఆ స్థితి అలాగే ధ్యాన స్థితికి చేరిపోయి
6 గంటల సేపు ఆయన ఆ స్థితిలో ఉండిపోయారు. 6 గంటల సేపు ఆ ధ్యాన స్థితి అయ్యాక, అది అయ్యాక మనము ఆయన ఇంతసేపు కూర్చోగలుగుతాడని ఆయనకి తెలియదు. కూర్చున్నాడు, భగవంతుడిని ప్రార్థన అయ్యాక చనిపోతాను. చనిపోయేదేదో భగవంతుడిని ప్రార్థించేసి చనిపోతానని అలా కూర్చున్నాడనమాట. ఆ ప్రార్థన కాస్త అలా ధ్యానం అయిపోయి, ఆయనకే తెలియకుండా ధ్యాన స్థితిలో 6 గంటల సేపు కూర్చొని కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరవడంతో జీవితమే కొత్తగా కనిపించింది. జీవితం కొత్తగా కనిపించింది. వెంటనే ఒక ఫోనొచ్చింది. ఆ ఫోన్ లిఫ్ట్ చేయడంతో ఆయనకి ఎవరో తెలియని వారు ఎంతో కాలం ముందర నేను మీ దగ్గర అప్పు తీసుకున్నాను. ఆ అప్పు నేను ఇప్పుడు ఇయ్యదలుచుకుంటున్నాను. నా చేతికి డబ్బొచ్చింది. నేను మీకిస్తున్నాను అని. ఇలాంటి కాల్స్ ఆ రోజు ఫుల్లుగా వచ్చి ఆయన అప్పులు తీరాక తీ తీరింది మాత్రం కాకుండా ఆయనకి ఇంకా ఎక్కువ డబ్బులొచ్చేసిందంట. సో, ధ్యానం ఇలాంటి మిరాకిల్స్ మనకి చాలా బాగా ఇచ్చేస్తుంది. మనం చేయాల్సింది సిన్సియర్‌గా ధ్యానం చేయటం మాత్రమే. సో, ఇప్పుడు ఆయన సూసైడ్ ఎందుకు ఆలోచిస్తాడు ఇప్పుడు? అసలు ఆలోచించడు గదా! ఈ ధ్యానం అన్నది ఆయన్ని కాపాడింది. ప్రతి ఒక్కరు కూడా ధ్యానం అన్నది మీరు ఎంత గట్టిగా పట్టుకుంటారో ఇప్పుడు మనం చూస్తాము 5 ఏళ్ల నుండి ధ్యానం చేస్తారు, సంవత్సరం ధ్యానం చేస్తారు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు ఇలా చెప్తూ పోతారు ఒక్కొక్కరు. కానీ 20 ఏళ్ల నుండి ధ్యానం చేసినా కష్టాలు ఉండేవాళ్ళు ఉండరు. ఇప్పుడే ధ్యానానికొచ్చినా అన్ని కష్టాలు పోయాయి మేడం అని చెప్పేవాళ్ళు ఉండరు. ఇక్కడ ఎన్ని ఏళ్ళు, ఎంతసేపు ఎన్ని సంవత్సరాలు సీనియారిటీ అన్నది కాదు. ఇక్కడ మనం చూడాల్సింది ఎంత డెడికేషన్ మీరు ధ్యానానికి ఇస్తున్నారు. మీరెంత డెడికేషన్ ధ్యానానికి ఇస్తారో అంత ఫలితం మీకొస్తుంది. అంత ఫలాలు మీకు దొరుకుతాయి. ధ్యానానికి ముందు దొరికే ఫలాలంతా అంత బాగోదు. ఎప్పుడైతే ధ్యానం చేస్తారో మీకు దొరికే ప్రతి ఫలము అపురూపమైన ఫలమే. ప్రతి ఫలము అపురూపమైన ఫలమే. ఒక చిన్న కష్టం వస్తే మనం ఎప్పుడూ కుంగిపోకూడదు. ధ్యానం అనేది ఉంది. ఆ ధ్యానాన్ని నమ్మండి. మీరు సరెండర్ అయిపోండి. మీరు సరెండర్ అయిపోయారంటే ఈ మేను అన్నది మాయ. ఈ మాయ నుండి ఎక్కువ సేపు ఆ నేనులో గడుపుతారో, ఈ మాయ నుండి ఎక్కువ సేపు నేనులో గడుపుతారో అప్పుడు ప్రతి దానికి మీకు సొల్యూషన్ దొరుకుతుంది. ప్రతి దానికి సొల్యూషన్ దొరుకుతుంది. సో, ఇప్పుడు చాలా మంది ఏదో తపన ఉంటుంది లోపల. ఆ తపన నేనేం చేయాలి? నేను ఎటెళ్ళాలి? ఎక్కడికెళ్ళాలి? నేనేం చేయాలి? అనే తపన మనం చాలా మందిలో చూస్తూ ఉంటాం. మనము కొత్తగా ధ్యానంకొచ్చిన వాళ్ళందరికీ ఈ తపన చూస్తాం. చాలా మందికుంటుంది. వాళ్ళు ఈ తపన ఈ రోజుతో కాదు. వాళ్ళు ఎన్నో రోజులుగా చెప్తారు. నాకెంతో తపనండి. నేను ఎక్కడెక్కడికో వెళ్ళానండి. ఏదేదో వెతికానండి. ఏ గురువు దగ్గరికో వెళ్ళాను. అన్ని స్పిరిచ్యువల్ ఆర్గనైజేషన్స్ వెళ్ళాను. నా తపన తీరనే లేదండి అని చాలా మంది చెప్తూ ఉంటారు. ఇక్కడ ఏమంటే నేను యొక్క తపన ఏంటి? తనను తాను పొందడం. తనను తాను పొందే మార్గం ఈ లోకంలో ఏ ఆర్గనైజేషన్స్‌లో లేదు. కేవలం ఆనాపానసతి ధ్యానంలో మాత్రమే ఉంది. ఇంకా ఎక్కడా లేదు. సో, వాళ్ళు ఎన్ని ఆర్గనైజేషన్‌కి వెళ్ళినా కూడా ఆ తపన తీరదు. ఎందుకంటే నేనుని చేరలేదు. ఆ నేనుని చేరే ఒకే ఏకైక మార్గం ఆనాపానసతి. సో, ఈ ఆనాపానసతి ధ్యానం చేస్తేనే మీరు మిమ్మల్ని చేరుకుంటారు. మీరు మిమ్మల్ని చేరుకున్నప్పుడే మీకు దుఃఖం పోతుంది. మీ తపన తీరుతుంది. మీకు మంచి ఫలాలు దొరుకుతాయి. సో, ధ్యానం చేస్తున్నానండి. అయినా కూడా నా కష్టాలు తీరలేదు. అంటే ఏంటక్కడ సంగతి? మీరు చేర్చుకున్న కర్మలే. మీరెన్ని కర్మలు చేర్చుకున్నారో మీకే తెలీదు లిస్టు. కానీ ఒకటి బాగా గుర్తుంచుకోండి. మీరు ధ్యానం చేసినప్పుడు మీకెంత కర్మలున్నా కూడా 80% అంటే 80% కర్మలు మీ ధ్యానం తీర్చేస్తుంది. 20% మీరు అనుభవించాల్సుంటుంది. సో, 20% ఎందుకు ధ్యానం మనకిస్తుంది అంటే, మనకి బుద్ధి రావాలి. లేకుంటే మనం తిరిగి తిరిగి ఆ తప్పులే చేస్తాం. మనకు బుద్ధి రావడం కోసం 20%ని మనకొదిలేస్తుంది. ఆ 20% మీరనుభవించాలి.
సో ఆ 20% అనుభవించేటప్పుడు కూడా అందరూ నాకు ఇంత కష్టం వచ్చింది, ఇంత కష్టం. అప్పుడు మీరు ధ్యానం చేస్తూనే ఇంత కష్టం వచ్చింది అనుకున్నప్పుడు, మీరు ధ్యానం చేయకుండా ఆ కష్టం 100% వస్తే మీరేమయ్యేవాళ్ళు? అది ఆలోచించండి. సో పెద్ద కష్టాలు వస్తున్నాయి నాకు ధ్యానం చేస్తే కూడా అన్నప్పుడు, అది మీరు ధ్యానం చేశారు కాబట్టి ఇంత వచ్చింది, ఇంత పర్సెంటేజ్ 20% అది. సో చేయకుండా 100% వచ్చుంటే మీ 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 గతి ఏమైతుందో అప్పుడు ఆలోచించాలి. సో అందరూ రివర్స్‌గా ఆలోచిస్తాం మనం. ధ్యానానికి వచ్చిందే కష్టం వచ్చిందండి. నేను ధ్యానం మానేస్తాను. ధ్యానానికి వచ్చిందే అనారోగ్య పాలయ్యానండి. నేను ధ్యానం మానేస్తాను. అని ధ్యానం మానేయడానికి ఎన్నో కుంటి సాకులు ఎతుక్కుంటూ ఉంటారు. మీరెన్ని కుంటి సాకులు ఎతుక్కున్నా ధ్యానమే మిమ్మల్ని కాపాడింది ఇన్ని రోజులు. ఆ ధ్యానం వల్లే మీరు తక్కువ శాతం కర్మలు చేసుకుంటున్నారు. ఆ ధ్యానమే లేకుంటే ఆ 100% కర్మల ద్వారా మీరు ఎంత పిచ్చోళ్ళై ఉండేవారో, ఎంత బాధకు గురై ఉండేవారో. సో ఇవంతా మనం ఆలోచించాలి. జ్ఞానం అన్నది తెలుసుకోవాలి. సార్ చెప్తూ ఉంటారు ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. ఇవన్నీ ఎందుకు? ధ్యానం నన్ను నేను తెలుసుకోవడానికి. ఆ నేను పరిపూర్ణంగా తెలుసుకోవడానికి ధ్యానం. ఈ ఈ జ్ఞానం అన్నది ఎట్లా తెలుస్తుంది? స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం ద్వారా. సో ఈ స్వాధ్యాయం, సజ్జన సాంగత్యంలో మనం చేరినప్పుడు, ఇవన్నీ విన్నప్పుడు అన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. ఇప్పుడు నేను చెప్పేదన్నీ అందరికీ తెలిసినవే. నేనేం కొత్తది చెప్పలేదు. కానీ మనము ఒక్కొక్కరు చెప్పేటప్పుడు విన్నప్పుడు అది ఇంకా ఇంకా బలపడుతూ ఉంటుంది. నేను చెప్పిన ఈరోజు విషయాలు అందరికీ తెలిసినవే. నాకు తెలిసినవే, మీకు తెలిసినవే. కానీ మనం ఏం చేసుకుంటున్నామంటే ఇక్కడ మనకు తెలిసిన వాటిని ఇంకా బలపరుచుకుంటున్నాం. మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం. ఇదే అన్నమాట. సో నేనిక్కడొచ్చి చెప్పడంతో నేనేమో గొప్ప మాస్టరో, నాకన్నీ తెలుసు అని కాదండి. మనకి మనం ఇప్పుడు నేను చెప్పడం, మీరు వినడం ద్వారా మీరెంత నేర్చుకుంటున్నారో, నేను చెప్పడం ద్వారా మీకన్నా ఎక్కువ నేను నేర్చుకుంటున్నానిక్కడ. నా మాటల ద్వారా నాకేం తెలుసు? ఆ నేనుకు ఏం తెలుసు? ఆ నేననేది నేనెంత తెలుసుకున్నాను అన్నది నేనిక్కడ నాకిక్కడ ఒక పరీక్ష అన్నమాట. నన్ను నేను తెలుసుకుంటున్నానిప్పుడు ఈ క్షణం. సో ఈ ఈ ఈ ఈ విషయాలు మనము ఇయన్నీ సింపులే. కానీ ఎంత అండర్‌స్టాండింగ్ మనలో ఉంది అనేది ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా పేరుకు పోవద్దండి. గొప్పలకు పోవద్దండి. జ్ఞానానికి ప్రాకులాడండి. జ్ఞానం కావాలా, జ్ఞానం కావాలా. జ్ఞానాన్ని ఎప్పుడు అందుకోవడానికి రెడీగా ఉండండి. మీరు ఎప్పుడు రెడీగా ఉంటారో జ్ఞానం మిమ్మల్ని వెతుక్కొని వస్తుంది. నేను ఇన్ని మందికి చెప్పిచ్చేసేయాలా ఈరోజు. సారొచ్చి ధ్యాన ప్రచారం చేయమన్నారు. ఇన్ని మందికి చెప్పిచ్చేయాలా. ఆ మనుషుల్ని ఎతకడము అంత అక్కర్లేదు. మీరు థాట్ పెట్టుకోండి. నేను ఇన్ని మందికి చెప్పియాల. నేను ప్రచారం చేయాలి. అంతే. మిగతా అన్నీ తనంతట తాను జరుగుతుంది. ఏదో నేను చేసేస్తున్నాను. నేను వెతికేస్తున్నాను. నేను అందరికి చేసేస్తున్నాను. నేను పిరమిడ్‌లు కట్టేస్తున్నాను. కాదు. ఒక పిరమిడ్ కట్టాలన్నా కూడా పిరమిడ్ ఇష్టపడితేనే మీరు కట్టగలరు. మీరేదో పిరమిడ్ కట్టడం కాదు అక్కడ. పిరమిడు మన ద్వారా రావాలని ఎప్పుడైతే డిసైడ్ అవుతుందో అప్పుడే మీరు పిరమిడ్ కట్టగలరు. ఒక చిన్న పిరమిడ్ గాని కొనగలరు. సో ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఎన్నో మర్మాలుంటాయి. ఆ మర్మాల్ని తెలుసుకోవాలి అంటే మన పయనం ఎలా ఉండాలి? ఎటువైపంటే ధ్యానం. ధ్యానం వైపు ఉండాలి. ఎప్పుడు ధ్యానం అన్నది మనం ఎప్పుడు పట్టుకుంటామో మన పయనం బాగుంటుంది. మన గమ్యం ఖచ్చితంగా మనకు ఆ నేనుకి ఉంటుంది. ధ్యానాన్ని పట్టుకున్నప్పుడు క్లారిటీ వస్తూ ఉంటుంది ప్రతిరోజు. చక్కగా మాట్లాడగలం. నాకేం పెద్దగా గొప్పగా ఎన్ని తెలీదు. కానీ నాకు తెలిసిన విషయాన్ని నేను క్లారిటీగా చెప్పగలను. అంతే. నాకు ఇంతే తెలుసు. ఆ ఇంతని నేను చెప్పగలను. నాకింత తెలుసు అని నేను చెప్పలేదు. ఆ తెలిసిన ఇంతని నేను చక్కగా చెప్పగలను. ఆ క్లారిటీ ఇచ్చింది ఎవరు? అది నేను కాదు. ధ్యానం నాకిచ్చింది. సో, ఆ క్లారిటీ ఇచ్చింది నాకు ధ్యానమే. సో, ధ్యానంని డెడికేషన్‌గా చేయండి.
చక్కగా ఉండండి, సరెండర్ అవ్వండి. ఏదొచ్చినా కూడా అది మనదే కదా. ఇప్పుడు మన నీడ ఉంది. మన నీడ పక్కనోళ్ళలాగా ఉండదు కదా. ఎటు చూసినా, ఏ లైట్‌లేసినా, ఏ వెలుతురులో పోయినా, ఏ చీకట్లో పోయినా మన నీడ మనదే. మన నీడ ఎలా వేరొకరి నీడలాగా మారదో, మన కర్మ కూడా అంతే. మనకొచ్చే ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్, సిట్యుయేషన్స్ అది మన నీడ. మీరు వేసుకున్న విత్తనాలే. మీ విత్తనాలే అదిప్పుడు ఫలాలుగా మీ చేతికొచ్చింది. మీరు వేప విత్తనం వేసి మామిడి పండు రావాలంటే రాదు కదా. అలాగే మనం వేసిన విత్తనాలే మన యొక్క కర్మలు, మన యొక్క కష్టాలు, మన యొక్క జీవితంలో ప్రతి ఒక్క సిట్యుయేషన్స్. సో ఇవన్నీ మనకు అర్థమైంది అంటే ఏది వచ్చినా ఇది నాది అని యాక్సెప్టెన్స్ ఉన్నప్పుడు ఆ కొండంత కష్టము కాస్త ఇలా అయిపోతుంది. అంతుకుద్దు అయిపోతుంది. ఇంతుకుద్దు కష్టాన్ని తీర్చడం ఈజీ కదా. కొండలాగా ఉండే కష్టాన్ని తీర్చడం కష్టం. యాక్సెప్టెన్స్ అనేది మీ మీ యొక్క కష్టం ఒక తీవ్రతను ఇలా తగ్గించేస్తుంది. అలా తగ్గించినప్పుడు ఆ కొద్దిపాటి కష్టాన్ని ఈజీగా మనం తీర్చేసుకోవచ్చు. సో ఆ క్లారిటీని ఇచ్చేది ధ్యానము. ధ్యానంని చెయ్యాలి. ధ్యానం చెయ్యాలి. ఎంతసేపు మనకి వీలుంటే అంత నేనులో నేను కలిసిపోవాలి. ఈ మేనును వదిలి వదిలి ఆ నేనులో కలిసిపోవాలి. ఆ మేనులో మీరెంతసేపు ఉంటారో ఆ మేను అన్న మాయలో ఉంటారు. నేనులో ఎంతసేపు ఉంటారో మీరు ఆత్మస్వరూపం అన్న అనంతమైన విషయం మీకు అర్థమవుతుంది. సో ఇదే ఈ 2 విషయాలే. ఈ 2 విషయాల్ని పరిపూర్ణంగా అర్థం చేసుకుంటే మనకి లైఫ్ లో అన్ని ముగిసినట్టే. ఇంకా అన్ని సులభమే. ఇప్పుడు ధ్యానానికొచ్చినాక ఉండే డబ్బులు పోవచ్చు. లేని డబ్బులు రావచ్చు. ఆరోగ్యం పాడవచ్చు. లేని ఆరోగ్యం రావచ్చు. ఇలాంటిది ఏది జరిగినా కూడా మనము ఆ ఒక సత్యం నుండి బయట రాకుండా సత్యాన్ని పట్టుకొని, ధ్యానాన్ని పట్టుకొని ఉంటామో అప్పుడు సక్సెస్. సో ఈ విషయం ఆ సత్యాన్ని మనం పట్టుకుంటే మనకేమైనా సంతోషమే. ఓకే. ఈరోజు కష్టం వచ్చిందా? ఈరోజు వచ్చిన కష్టం నేను తీర్చేసుకుంటా. సో రేపటికి మళ్ళీ హ్యాపీ. రేపేమన్నా వస్తుందా? నేను రెడీ. ఎందుకంటే ఏది నా నీడే గదా నా దగ్గరకొస్తుంది. నేను చెయ్యందేది నా దగ్గరికి రాదు గదా. ఇప్పుడు ఒక ఫ్యామిలీలోనే 5 మంది, 6 మంది ఉంటాము. అందరికి ఒకేలా కష్టం వస్తుందా? అందరికి వేరు వేరుగానే వస్తుంది. ప్రతి ఒక్కరికి నేను చేసింది నాకొస్తుంది. అంతే కదా. నేనేం చేశానో అదన్నీ తీర్చుకుంటున్నాను. నాది నా తప్పులు, ఒప్పులు, నా కష్టాలు, నా కర్మలు నేను తీర్చుకుంటేనే నాకు ముక్తి. జీవిత చక్రం నుండి ముక్తి అనేది ఎప్పుడొస్తుంది? ఒక కష్టం వచ్చినప్పుడు, ఆ కష్టాన్ని తీర్చుకున్నప్పుడు, అవన్నీ తీర్చుకున్నప్పుడు. సో ఒక కష్టం వచ్చిందంటే ఫస్ట్ సంతోషపడాలి. ఎందుకంటే మన ఒక ఆహ్, ఆ కర్మలు తీరుతున్నాయి. అంటే మన అకౌంట్ క్లియర్ చేసుకుంటున్నాం. సో ఈ ఒక కష్టం వచ్చింది. ఈ కష్టాన్ని నేను తీర్చుకున్నాను అంటే నా అకౌంట్ క్లియర్ అయింది కదా. అంటే నేను ముక్తికి కాస్త అట్లా ముందుకు చేరాను. నేను వెనకాలుండే నేను ఆ అకౌంట్ తీర్చిన వల్ల కాస్త ఎదిగాను. ఇలా ఒక్కొక్క అకౌంట్ తీర్చుకుంటూ మనం ఎదుగుతూ పోవడమే ముక్తి. ఇంకేంటి లేదు. ఎప్పుడూ నేనుని మర్చిపోకుండా నేనులో నేను టైమ్ స్పెండ్ చేస్తూ ఇక్కడ మేనుకు జరిగేదాన్ని కంప్లీట్ చేసుకుంటూ పోవడమే ముక్తి. ఇంకేమీ లేదు. సో ఇవన్నీ తెలుసుకున్నప్పుడు మనము ఖచ్చితంగా ఉంటాం. ఇప్పుడు మర్డర్స్ చేస్తారు. చీటింగ్ చేస్తారు. ఏమారిస్తారు. ఏదేదో చేస్తారు. డబ్బులు ఏమారిస్తారు. ఇలాంటివి ఎన్నో చేస్తుంటారు. ఆస్తులు రాసేసుకుంటారు. ఎవరు ఏం చేస్తున్నా వాళ్ళు ఎలా ఉన్నారంటే మేను అన్న మాయలో ఉన్నారు. మేను అన్న మాయలో ఉన్నప్పుడు ప్రతిదీ తప్పులే చేస్తారు. ప్రతిదీ ఆహ్, ఇంకోరిని ఇబ్బంది పెడుతూ, వాళ్ళు ఇబ్బంది పడుతూ, మర్డర్ చేస్తూ, తనని తాను సూసైడ్ చేసుకుంటూ, ఇలాంటి అస్తవ్యస్తమైన జీవితాలే వాళ్ళు జీవించగలరు. మనకు భగవద్గీతలో కూడా చెప్పారు. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. సో ఇక్కడ మనుష్యులు అన్న వాళ్ళు ఎన్నో వేల కొద్ది మంది ఉంటారు. వేల కొద్ది మానవుల్లో ఏ ఒక్కరో ఇద్దరో
మాత్రమే తనను తాను తెలుసుకున్న వాళ్ళు అవుతారు. అంటే తాను ఒక ఆత్మ స్వరూపాన్ని తెలుసుకున్న వాళ్ళు ఒకరో ఇద్దరో ఉంటారు. ఆ తెలుసుకున్న వాళ్ళు జీవితంలో హాయిగా ముందుకు సాగుతూ ఉంటారు. సో ఈ విషయాలు మనము తెలుసుకోవాలి. ఆ విషయం కోసం మనం దేనికి పోరాడాలి, మనం దేనికి టైం స్పెండ్ చేయాలంటే శాశ్వతమైన విషయాలకి. ఆత్మకు సంబంధించిన ప్రతి విషయము శాశ్వతము. ఈ నేనుకు సంబంధించిన ప్రతి విషయము శాశ్వతము. ఈ మేనుకు సంబంధించిన ప్రతి విషయము అశాశ్వతము. నేను అన్నది శాశ్వతం. శాశ్వతమైన విషయాలకి ఎక్కువ టైం స్పెండ్ చేయాలా, అశాశ్వతమైన విషయాలకి ఎక్కువ టైం స్పెండ్ చేయాలా అని మనం ఇక్కడ చూస్తే, శాశ్వతమైన విషయాలకి అని అందరికీ తెలుసు. కానీ మనము శాశ్వతమైన విషయాలకి ఇవాళ 1 అవర్ మెడిటేషన్ చేశానండి, 2 అవర్స్ మెడిటేషన్ చేశానండి, అంతే. 1 అవర్ ఈ ఒక సత్సంగం పెట్టుకున్నానండి, కానీ కిచెన్ లో వరకు వంట చేస్తూ సత్సంగం విన్నానండి. ఓకే, పర్వాలేదు, అది కూడా నో ప్రాబ్లం. బట్ విన్నారు, అదే గొప్ప. సో అలా వింటున్నాము. అప్పుడు కూడా దాంట్లో కూడా భౌతికమైన అశాశ్వతమైన విషయాల్ని ఇందులో షేర్ చేసుకుంటాం. సో శాశ్వతమైన విషయాలకి మనం ఎంత చెయ్యాలి, ఎంత స్పేస్ ఇస్తే మీరు ఇచ్చుకున్నంత మీరు పుచ్చుకుంటారు. సో మనం టైం ఎంత ఇచ్చుకుంటామో అంత పుచ్చుకుంటాం. టైంని ఇవ్వండి. మీరు ఇవ్వాల్సింది ఏ ధనమో ధాన్యాలో కాదు. మీరు ఇవ్వాల్సింది మీ టైం. మీ టైము మీ నేనుకు మీకు ఇచ్చుకోండి. ఆ నేను అన్న పదార్థానికి ఇచ్చుకోండి. ఆత్మ పదార్థానికి ఇచ్చుకోండి. మీరు ఎంత టైం మీరు ఇచ్చుకుంటారో అంతకంతా పొందుతారు. ఎంత టైం ఇస్తూ ఉన్నారో ఈ జీవితాన్ని ఆఖరి జీవితం చేసుకోవచ్చు, ముక్తి పొందొచ్చు. ఆల్రెడీ ధ్యానంకి వచ్చిన వాళ్ళు ముక్తి పొందినట్టే లెక్క నాకైతే. ఎందుకంటే మనకు దుఃఖంలో నుండి బయట వచ్చినామా, దుఃఖం నుండి ముక్తి, సమస్యల నుండి ముక్తి, కన్ఫ్యూషన్స్ నుండి ముక్తి, అనారోగ్య సమస్యల నుండి ముక్తి, పూజల నుండి ముక్తి, గుళ్ళు గోపురాలు, సాంప్రదాయాలు, సూపర్ స్టిషన్స్, వీటి నుండి ముక్తి. అంటే చాలా విషయాల నుండి ముక్తి పొందాము. సో ఇవన్నీ కూడా ముక్తే. ఎప్పుడు కూడా ఏ విషయంలో మనం చిక్కుకొని ఆ ఒక విషయంలో మనం ఉంటామో అది ముక్తి లేనితనం. ఏ విషయంలో నేను చిక్కుకోలేదు. ఇప్పుడు నన్ను వచ్చి ఎవరు కూడా నువ్వు ఇది ఇట్లా చేస్తావు, అట్లా చేస్తావు అని నన్ను వేలెత్తి చూపలేరు. ఎందుకంటే నేను దేంట్లో చిక్కుకోలేదు. నాకు కోరికలు లేదు, ఆశలు లేదు, భక్తి లేదు, ఎటువంటి విషయాలు లేదు. మనము ఆ తామరాకు నీటి మీద తామరాకు మీద నీరు బొట్టులాగా ఎలా ఉండగలుగుతామో అప్పుడు ముక్తిలో ఉన్నాము అని అర్థం. సో ముక్తి అంటే ఈ శరీరాన్ని విడిచిపోవడం మాత్రమే ముక్తి కాదు. ఈ జీవితంలో మనం ఉంటూనే దేనికి అంటకుండా ఆ తామరాకు మీద నీటి బొట్టులాగా మనం చక్కగా జీవించగలిగాము అంటే అదే ముక్తి స్టేట్ అన్నమాట. ఆ ముక్తి స్టేట్ లో మనం ఉండాలి. అది ఉంటేనే, అలా ఉంటేనే మన జీవితంలో అన్ని దొరుకుతూ ఉంటాయి. సో హ్యాపీగా ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకుంటూ ఈ సత్సంగాలంతా మనం వింటూ పోతూ ఉంటేనే చాలు. ధ్యానం 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 చక్కగా చేస్తూ ఉండాలి. ధ్యానమే మన లక్ష్యం. మన గమ్యాన్ని మనల్ని చేర్చే ఒకే ఏకైక మార్గం ధ్యానం. ఇది ఒక సాహస యాత్ర. ప్రతి ఒక్క నేను కూడా ఈ మేనును వెంచుకొని ఈ లోకానికి రావటం అనేది ఏంటి అంటే సాహస యాత్ర. ఈ సాహస యాత్రను అంటే ఈ మేనుకు వచ్చి మనం అన్ని మర్చిపోతామని తెలుసు. అయినా కూడా ఆ మేనుని వెంచుకొని ఇక్కడికి వచ్చింది అంటే అది సాహస యాత్ర. ఈ సాహస యాత్రని పరిపూర్ణంగా మనం ముగించాలి. ఈ సాహస యాత్ర ముగించలేదు అనుకోండి, ఇప్పుడు మనం వచ్చి నేను ఈ యొక్క జీవిత లక్ష్యం ఏంటంటే నేను డాక్టర్ అవ్వాలి, నేను గొప్ప డాక్టర్ అయ్యి అందరికీ అన్ని చికిత్సలు ఇచ్చేసి నేను ఇచ్చేసేయాలి. ఆ మారి కోరికలు, భౌతికమైన కోరికలు ఉండేటప్పుడు అది మళ్ళీ పుడుతూ ఉంటాం. నేను ఒక ఇంజనీర్ అవ్వాలి, కలెక్టర్ అవ్వాలి, పొలిటీషియన్ అవ్వాలి, సెలబ్రిటీ అవ్వాలి, నేను గొప్ప మెడల్ కట్టాలి, నాకు పేరు రావాలి, ప్రఖ్యాతులు రావాలి, ప్రతిష్టలు రావాలి అని ఇలాంటి లక్ష్యాల వెనకాల మనం తిరిగినంత కాలము తిరిగి పుట్టాలి. జనన మరణ చక్రంలో పునరపి జననం పునరపి మరణం అనేది వస్తూనే ఉంటుంది.
మనకు జీవిత కాలంలో లక్ష్యము ప్రతి ఒక్కరికి వేరువేరుగా ఉంటుంది. ఏ లక్ష్యంలో ఉన్నా కూడా ధ్యానం అనే లక్ష్యాన్ని మనం ఎంచుకున్నప్పుడు మనం ముక్తి పొందొచ్చు. కానీ నేను ఇదే చెయ్యాలి అని ఆ జీవిత లక్ష్యాల్ని, భౌతిక లక్ష్యాల్ని ఎక్కువగా మీరు పట్టుకున్నారు అంటే తిరిగి పుట్టాల్సిందే. మన జీవితం ఎప్పుడు లాస్ట్ అవుతుందంటే ప్రతి ఒక్కరూ ఆ నేనుని చేరడం. ఇదే లక్ష్యంగా పెట్టుకోవాలి. ఈ లక్ష్యం ఈ లక్ష్యమే మీ ఆఖరి లక్ష్యమైందంటే ఈ జీవితం కూడా ఆఖరవుతుంది. సో ఇది మనం తెలుసుకోవాల్సింది. ఎప్పుడు కూడా మన భయం ఎటువైపు అంటే నేను వైపు. ఎటువైపు మన గమ్యం అంటే మన ఆత్మ వైపు. మన ఆత్మ, సర్వాత్మ, పూర్ణాత్మ, అన్నీ అదే. మన అండర్‌స్టాండింగ్ ఇక్కడొచ్చి అండర్‌స్టాండింగ్ తగినట్టు పేర్లు మారతాయన్నమాట. నేను వేరు, ఆత్మ వేరు అంటే ఆత్మ అనేది. ఆత్మ స్వరూపాన్ని మీరు గ్రహించారంటే మీరు అక్కడ ఆత్మ స్వరూపాన్ని గ్రహించి నేను అన్నిట్లో అన్ని ప్రాణుల్లో నా ఆత్మని నేను చూసానంటే నేను పూర్ణాత్మ. సో పూర్ణాత్మగా ఇప్పుడు ప్రతి ఒక్కటి ఆ ఒక స్థితి, ఆ స్థితిలో ఎంత డీప్ గా మీరు పోతూ ఉంటారో మీరు పూర్ణాత్మ పరమాత్మ స్థితికి అలా ఎదుగుతూ ఉంటారన్నమాట. అన్ని ఆత్మలే కానీ స్థితి ఇంకా డీప్ అవుతూ ఉంటుంది. స్థితి డీప్ అవ్వను మీరు ఎదగడం హయ్యర్ స్టేట్ అన్నమాట. ఆత్మ అన్నది కామన్. ఆ ఆత్మని ఎంత డీప్ గా మీరు అర్థం చేసుకుంటారో మీరు పూర్ణాత్మ పరమాత్మ అవ్వడం అక్కడ ఉందన్నమాట. సో ఆ స్టేట్ అంత డీప్ గా అర్థం అవ్వాలి. ఫస్ట్ ఓకే నేను ఆత్మను అంతే నాకు తెలుసు, నేను వేరు ఆత్మ వేరు అంటే జస్ట్ మీరు ఆత్మ స్థితిలో ఉన్నారు. ఇంకా ఆత్మని డీప్ గా అర్థం చేసుకుంటే పూర్ణాత్మ స్టేట్ కి వెళ్తారు. ఇంకా దాన్ని అర్థం చేసుకున్నప్పుడు పరమాత్మ స్టేట్ కి వెళ్తారు. సో ఇవి వచ్చి మనము వర్డ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయలేము. అది అనుభవపూర్వకంగా మీరు అనుభవించటం. అంటే ఆ నేను స్థితిలో మీరు ఎంతసేపు గడుపుతారో, ఆ ధ్యాన స్థితిలో మీరు ఎంతెంతసేపు మీరు గడుపుతూ ఉంటారో ఆత్మ గురించి ఆ డీపర్ నాలెడ్జ్ మీకు వస్తూ ఉంటుంది. అది ఎవరు చెప్పి రాదు. అది మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఒక పాటని మనం ఇవాళ నేర్చుకుంటాం. ఈ రోజు రాదు. రేపటికి మళ్ళీ ప్రాక్టీస్ చేస్తాం. మళ్ళీ ప్రాక్టీస్ చేసినప్పుడు మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే ఆ పాట అంత చక్కగా పాడగలరు. అలాగే ఆత్మ స్థితిని కూడా మీరు ఎంతకెంత ప్రాక్టీస్ చేస్తారో అప్పుడు ఆ స్థితిలో డీప్ గా మీరు వెళ్తారో, డీప్ గా ట్రావెల్ చేస్తారో అప్పుడు అంత పరిపూర్ణ ఆత్మస్థితికి మీరు చేరుకుంటారు. సో ఇదంతా అనంతమైన పయనం. ఈ అనంతమైన పయనం ఇదే కరెక్ట్ అయిన ఆధ్యాత్మికత. పూజలు చేయడము, వ్రతాలు చేయడము, మనము యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ కాదు. ఇవన్నీ ఆధ్యాత్మికం అనిపించదు. ఆధ్యాత్మికత అంటే మీ ఆత్మ వైపు పయనమే ఆధ్యాత్మికత. మీరు ఇంకొకరికి ఆధ్యాత్మికత చెప్పిస్తున్నారంటే ధ్యానం చెప్పియాలి. మీరు ఒకరి కష్టాన్ని చూసి మీరు కుంగిపోవడమో, కరుణ చూపించడమో అన్న దానికన్నా మీరు వాళ్ళకి ధ్యానం అనే ఆ ఒక గమ్యాన్ని మీరు చూపించారంటే అంతకన్నా హెల్ప్ చేసేది ఇంకేమి లేదనమాట. గొప్ప హెల్ప్ ఒకరు ఇంకొకరికి ఇవ్వడం అంటే ధ్యానం ఇవ్వడమే. ఇంతకన్నా గొప్ప హెల్ప్ ఇంకేమీ లేదు. ఈ లోకంలో ప్రతి ఒక్క మానవులు ఇంకొక మానవులకి చేసే గొప్ప హెల్ప్ ఏమంటే ధ్యానం చెప్పించి వాళ్లకు జ్ఞానం ఆ జ్ఞానాన్ని ఇవ్వడమే గొప్ప హెల్ప్. ఈ హెల్ప్ మనం అందరూ చేయాలా. సో పత్రిజీ చెప్పేది లెర్న్ మెడిటేషన్, ప్రాక్టీస్ మెడిటేషన్, టీచ్ మెడిటేషన్, స్ప్రెడ్ మెడిటేషన్. ఈ 4 విషయాలు. సో ఈ 4 విషయాలే గొప్ప విషయాలు. ఈ 4 విషయాల్ని మీరు చేయగలిగితే అంతకన్నా ముక్తి మార్గం ఇంకేమీ లేదు. సో మనము వరల్డ్ ఛాంపియన్స్ అన్నమాట. ఒక్కొక్కరు రమణ మహర్షి అయిపోవచ్చు, ఒక్కొక్కరు బుద్ధుళ్ళం అయిపోవచ్చు, ఒక్కొక్కరు జీసస్ అయిపోవచ్చు. వీళ్ళందరూ మనల్ని ఎప్పుడు తలుచుకుంటూ ఉంటాం. వాళ్ళకి గుళ్ళు కట్టిస్తాం, గోపురాలు కట్టిస్తాం. ఇవి కాదు మనం చేయాల్సింది. వాళ్ళు ఏం చేశారో వాటిని మనం ఫాలో అవ్వాలి. బుద్ధుడు ఆ బోధి వృక్షం కింద కూర్చొని ఎన్లైట్ అయ్యారు అంటే ఆయన
మనం పోయి అదే బోధి వృక్షం కింద కూర్చొని ధ్యానం చేస్తే ఎన్లైట్ అవుతామా? అవ్వము. అదే ప్లేస్ లో పోయినా, అదే బోధి వృక్షం కింద మీరు కూర్చున్నా ఎన్లైట్ అవ్వరు. ఎన్లైట్ ఎలా అవుతారంటే, బుద్ధుడికి ధ్యానం ఎంత తపనతో చేశారు, ఎంత ఆత్మస్థితిలో ఆయన ఉన్నాడు, ఎంతసేపు ధ్యానం చేశాడు, అది మనం చెయ్యాలి. ఆయన ఎంత తపనతో చేశాడు, ఎంత జ్ఞానం పొందాడు, ఎంత తపనతో అది స్ప్రెడ్ చేశాడు. సో ఆ విషయాలు మనం నేర్చుకోవాలి. అప్పుడు మనం బుద్ధుడం అవుతాం. ఆ బోధి వృక్షం కింద కూర్చుంటే అవ్వం. బుద్ధుడు చేసిన ప్రాక్టీస్, ఆయన చేసిన ప్రాక్టీస్ ఏంటో అది మనం చేయాలి. ఆయన ఆనాపానసతి కనుక్కున్నాడు. ఆ ఆనాపానసతి మనం చేయాలి. అప్పుడు మనం బుద్ధుళ్ళు అవుతాం, జీసస్ అవుతాం, శ్రీకృష్ణుళ్ళు అవుతాం, రమణ మహర్షి అవుతాం. సో ఇలాంటివి మనము ఇంకొకరి దగ్గర నుండి వాళ్ళు అవ్వాలంటే వాళ్ళని పూజ చేయడమో, వాళ్ళ ఆశ్రమాలకు వెళ్ళడమో, వాళ్ళని పొగడటమో, వాళ్ళని చేయటం వల్ల అవ్వదండి. వాళ్ళు చేసిన ప్రాక్టీసెస్ ఏదో కనుక్కొని ఆ ప్రాక్టీసెస్ ని మనం ఫాలో అవ్వాలి. సో ఇది మనం చేయవలసింది. సో మన గమ్యం, ప్రతి ఒక్కరి జీవిత గమ్యం, ఆధ్యాత్మిక పయనం ఎటు సైడు అంటే తనను తాను తెలుసుకోవడము, తాను ఒక ఆత్మస్వరూపం అని తెలుసుకోవడమే మన జీవిత గమ్యం. సో మీ బద్రి గారు చెప్పే జన్మేంద్రియాల్లోకి కూడా జీవిత కాంతి గమ్యం నిండిపోతుంది. ఆధ్యాత్మిక గమ్యం. భౌతిక గమ్యం ఎత్తుకుంటే అది వేరు. సో మీరు కాంతిని అలా ఎంతసేపు పంపిస్తూ భౌతిక ఫీల్ అవుతూ గమ్యంలో ఉండండి. కనెక్ట్ అయి ఉంటారో తిరిగి తిరిగి పుడుతూనే ఉంటారు. ఇదే తొడల ప్రతి ఒక్కరికి భాగంలోకి ఈ లోకంలో ఎంత ఆ మంది కాంతి మనుషులు ఉన్నా విస్తరిస్తూ అందరికి ఇదే ఒకే గమ్యం. సేమ్ అక్కడంతా గమ్యం. కూడా వేరు వేరు హీలింగ్ లేదు. జరుగుతూ నాకు వేరు మీకు వేరు వేరు శక్తివంతంగా కాదు. మారిపోయినట్టు ప్రతి చూడండి. ఒక్కరికి ఈ ఆధ్యాత్మిక పయనంలో జీవిత ఇంకా గమ్యం ఏంటి అంటే మోకాళ్ళలోకి కూడా తనను తాను కాంతి తెలుసుకోవడము. ఆ తెలుసుకునే అద్భుతంగా మార్గమే ప్రవహిస్తూ ధ్యానం. అక్కడ ఉన్నటువంటి ధ్యానాన్ని ప్రాబ్లమ్స్ పట్టుకోండి, అన్నింటినీ మిమ్మల్ని మీరు శుద్ధి తెలుసుకుంటారు. చేస్తుంది. సో ఈ జీవిత గమ్యాన్ని పెయిన్స్ ఉన్న అందరూ ఫాలో అవుతాం. థ్యాంక్ యూ మాస్టర్స్. ఆర్థరైటిస్ అలాంటివి ఏ ఉన్నా కూడా ఆ కాంతితో హీలింగ్ జరుగుతుంది మాస్టర్స్. ఇంకా ఇప్పుడు ఆ కాంతి మీ పిక్కల భాగంలోకి, మడమలు, పాదాలు, అరిపాదాలు, కాలివేళ్లు, గోళ్ల వరకు కూడా ఆ కాంతి అద్భుతంగా విస్తరించి పూర్తిగా శుద్ధి చేసింది. ఇప్పుడు ఎంతో శక్తివంతంగా తయారయ్యాయి మన శరీర భాగాలన్నీ. అన్నీ కూడా రిలీజ్ అయిపోయాయి. మనలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కానీ, పెయిన్స్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ ఎటువంటి ఉన్నా అన్నింటినీ కూడా ఈ కాంతి అద్భుతంగా శుద్ధి చేసింది. తల వెంట్రుకల నుంచి కాలి గోళ్ల వరకు కూడా మనం ఇప్పుడు కాంతి గోళంగా మారిపోయాం మాస్టర్స్. ఇప్పుడు ఆ కాంతిని మీ ఇల్లంతా కూడా విస్తరించండి. మీ ద్వారా ఆ కాంతిని అలా పంపిస్తూ ఇల్లంతా కాంతితో నిండిపోయినట్టు చూడండి. ఇంకా కాంతి మీ చుట్టుపక్కల వాళ్ళకి, మీ కుటుంబ సభ్యులందరికీ అలా వారిని ఊహించుకుంటూ వారందరికీ పంపించండి. ఇప్పుడు మీరు ఇంకా కాంతిని మీకు ఇష్టమైన వాళ్ళకి, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళందరికీ, మీ బంధుమిత్రులందరికీ కూడా పంపించండి. వారందరినీ తలుచుకుంటూ వారికి ఆ కాంతి అందుతున్నట్టు ఫీల్ అవ్వండి. ఆ దివ్యత్వపు కాంతిని వారందరూ కూడా స్వీకరించినట్టు భావించండి. ఇంకా మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వారందరినీ కూడా క్షమించమని అడిగి వారిని కూడా మీరు క్షమించినట్టు వారికి కూడా ఈ కాంతిని పంపించండి.
ఆ హనుమంతుల వారి నుంచి, ఆ వెంకటేశ్వర స్వామి నుంచి కూడా మనకి కాంతి ప్రవాహం అద్భుతంగా మన బ్రహ్మరంధ్రం నుంచి వస్తుంది మాస్టర్స్. మన శరీరంలోకి వారి యొక్క కాంతి కూడా మనకి అందించబడుతుంది. ఇంకా ఆ కాంతిని ఇప్పుడు మీకున్నటువంటి సమస్యలన్నింటికీ కూడా పంపించండి. మీ ఇబ్బందులన్నింటికీ ఆ కాంతిని పంపించి వాటిని కూడా సాల్వ్ చేసుకోండి మీరు. ఇప్పుడు ఆ కాంతిని మీ ఇరుగు పొరుగు వాళ్ళందరికీ కూడా పంపించండి. ఇరుగు పొరుగు వారికి, మీ ఊరంతా, మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ, మీ ఊరంతా కూడా కాంతితో నిండిపోతుంది. ఇంకా ఆ కాంతి మీ జిల్లా అంతా, రాష్ట్రం అంతా కూడా నిండిపోయింది. దేశం మొత్తం కూడా ఆ కాంతితో నిండిపోయింది. మనం ఎంతో అద్భుతంగా ఆ కాంతిని సామూహికంగా ప్రపంచానికి అంతటికీ కూడా విస్తరిస్తూ ఉన్నాం. ఇంకా విశ్వాలకు అంతటికీ కూడా ఈ కాంతి నా నుండి ప్రవహిస్తోందని చెప్పుకోండి. మన నుంచి మన ఆలోచనే అక్కడ సృష్టించబడుతుంది అనమాట. ఏదైతే అనుకుంటున్నామో ఆలోచనతో అదే సృష్టి జరుగుతుంది మాస్టర్స్. ఆ కాంతిని ఊహించుకుంటూ అన్ని విశ్వాలకి కూడా ఆ కాంతి వెళ్ళినట్టే చూడండి. ఎక్కడ చూసినా కాంతి తప్ప వేరేది ఇది లేదు. అంతా దివ్యత్వంతో నిండిపోయింది మొత్తం. కాంతి అంటేనే దివ్యత్వం, దైవత్వం, ఆయన యొక్క పరమాత్మ యొక్క శక్తి చైతన్యమే ఆ కాంతి. ఒక సంకల్పం మనం ప్రతిరోజు చెప్పుకునేది. మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో మాట్లాడినా నా నుంచి ఈ కాంతి ప్రసారం జరిగి వారందరూ కూడా ధ్యానులుగా, ఆత్మజ్ఞానులుగా, శాకాహారులుగా మారిపోవాలి. శాకాహార జగత్ కావాలి, ధ్యాన జగత్ కావాలి, పిరమిడ్ జగత్ కావాలి. ఈ కాంతిని ఇంకా మీరు జంతు సామ్రాజ్యానికి, వృక్ష సామ్రాజ్యానికి, ఖనిజ సామ్రాజ్యానికి కూడా అందినట్టు చూడండి. నేను ప్రకృతి పట్ల చాలా ప్రేమపూర్వకంగా ఉంటాను. నేను మొక్కలను, జంతువులను దయతో రక్షిస్తాను. నేను ధ్యానం చేస్తాను, ఆధ్యాత్మిక సేవ కూడా చేస్తాను. నేను సృష్టిలోని ప్రతి జీవిని దయతో, కరుణతో చూస్తాను.
నేను నన్ను ఎంతగా ప్రేమిస్తానో ఇతరుల్ని అలాగే ప్రేమిస్తాను. నేను నన్ను ఎంతగా ప్రేమిస్తానో ఇతరులను కూడా అంతే ప్రేమగా అన్ ఇతరులను కూడా అలాగే ప్రేమిస్తాననండి. నేనెంత నన్ను ప్రేమించుకుంటానో ఇతరుల్ని అలాగే ప్రేమిస్తాను. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. మరియు ఇతరులందరినీ కూడా ప్రేమిస్తున్నానని చెప్పండి. నన్ను నేను క్షమించుకుంటున్నాను. మరియు ఇతరులందరినీ కూడా క్షమించి వేస్తున్నాను. నా బాధ్యతను నేను చక్కగా నిర్వర్తిస్తాను. నా బాధ్యతను నేను చక్కగా నిర్వర్తిస్తాను. నేనెప్పుడు ఏ పని చేసినా పూర్తి ఎరుకతో ఉంటాను. నేనెప్పుడు అన్ని ప్రయాణాలు నేను క్షేమంగానే అన్ని ప్రయాణాలని చేస్తూ ఉంటాను. ఎక్కడికెళ్ళాలన్నా భయం, ఏమవుతుందో అని భయం, ఇలాంటివి ఏమీ లేకుండా చక్కగా ఇలాగే చెప్పుకోండి మీ మైండ్‌కి. నేనెప్పుడూ క్షేమంగానే నా అన్ని ప్రయాణాలని చేస్తాను. నాలో ఉన్నటువంటి భయాల్ని, సరికాని గుణాలన్నింటినీ కూడా నేను వదిలిపెట్టేస్తున్నాను. నా నుంచి విడుదలైన సరికాని శక్తులన్నింటినీ కూడా అల్షియన్ అగ్ని క్షేత్రంలోకి వెళ్ళి అవన్నీ కాంతిగా మారిపోతున్నాయి. మనలో ఉన్నటువంటి సరికానివన్నీ ఆ అగ్ని క్షేత్రంలోకి వెళ్ళి కాంతిగా మారిపోతున్నట్టు చూడండి. నాలోనూ మరి ఇతరులలోనూ ఉన్నటువంటి దోషాలను ఏంచే తత్వాన్ని నేను వదిలిపెట్టేస్తున్నాను. నాలోను మరి ఇతరుల్లో ఉన్నటువంటి దోషాలను ఎంచే గుణాలను ఎంచే తత్వాన్ని నేను వదిలిపెట్టేస్తున్నాను. నాకు అవసరమైనదల్లా ఈ సృష్టి నుంచి సమయానికి అందించబడుతూ ఉంది. ఈ సృష్టి నాకు ఎప్పుడూ సహాయకారిణిగా ఉంది. నాకు అవసరమైనదల్లా ఆ సృష్టి నుంచి నాకు అందుతూనే ఉందనుకోండి సమయానికి. అది ధనం కావచ్చు, మనకు అవసరమైంది ప్రతిదీ కూడా వస్తువు కావచ్చు, ఏదైనా కూడా సలహా గాని ఏదైనా ప్రతిదీ కూడా ఆ సృష్టి మనకెప్పుడూ అందించడానికే సిద్ధంగా ఉంటుంది. కాబట్టి సృష్టితోటే మనం ఎప్పుడు నిరంతరం కనెక్టివిటీతో ఉండాలి మాస్టర్స్. ఈ విశ్వం ఎప్పుడు మనకి అనుకూలంగానే ఉంటుంది. అన్ని సంపదలు సమృద్ధిగా ఉన్నాయి ఆ విశ్వంలో. మనకి తీసుకోవడమే తెలియట్లేదు. మనకి ఏది కావాలో దాని మీద దృష్టి పెట్టాలి. మనకి లేని దాని మీద కాకుండా మనకి ఏది కావాలో దాని మీద దృష్టి పెట్టినప్పుడు అది మనకి ఖచ్చితంగా తొందరగా అందించబడుతుంది.
అలాగే ఇతరుల సంపదలను చూసి కూడా మనం ఎప్పుడు అసూయ పడకూడదు. మీకు ఏది కావాలో అది అడిగితే సృష్టి ఇంకా అద్భుతంగా అందిస్తుంది మనకి. అసూయ, ద్వేషం, పగ ఇవన్నింటినీ కూడా మీ నుంచి రిలీజ్ చేసేయండి. ఒక ట్రాన్స్పరెంట్ గా మారిపోవాలి మనం. మీ శరీరాన్ని మీరు అనుభూతి చెందుతూ చక్కగా మీ ప్రతి అవయవానికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకోండి. ఎంతో చక్కగా పనిచేస్తున్నాయి అవన్నీ. మనం ఎంత ఇబ్బంది పెడుతూ ఉన్నా శరీరం అంతా కూడా మనకి ప్రతి అవయవం పనిచేస్తున్నందుకు ఆ శరీర భాగాలన్నింటినీ అనుభూతి చెందుతూ కృతజ్ఞతలు చెప్పుకోండి. ఆ విశ్వాన్ని, ప్రపంచాల్ని, దేశాల్ని, రాష్ట్రాన్నంతటిని దాటి ఊరు అన్ని దాటుకుంటూ మీ శరీరంలోకి మీరు వచ్చేసి హాయిగా రిలాక్స్ అయిపోండి మాస్టర్స్. మీ ప్రతి అవయవాన్ని గమనించుకుంటూ తల నుంచి పాదాల వరకు రిలాక్స్గా వాటికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పుకోండి. ఎన్నో జీవుల నుంచి, గత జన్మల నుంచి ఎన్నో జీవుల్ని కానీ, ఆత్మస్వరూపాలను కానీ ఎన్నో ఎంతో మందిని ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టుంటే వాటన్నింటినీ కూడా హృదయపూర్వకంగా క్షమించమనండి. ఆత్మస్వరూపాలను కానీ జంతువుల యొక్క ఆత్మలను కానీ క్షమించమని, నేను ఇంకెప్పుడు అలాంటి దుష్కర్మలు చెయ్యను, అజ్ఞానంతో చేసినవన్నీ కూడా తెలిసి తెలియక అజ్ఞానంలో చేసినవన్నీ కూడా రిలీజ్ అయిపోయి ఆ కర్మలన్నీ కూడా అగ్నిక్షేత్రంలో కాంతిగా మారిపోవాలి. ఇప్పుడు నేను ఎంతో పశ్చాత్తాపంతో, ప్రాయశ్చిత్తంతో ఉన్నాను. సంచిత ప్రారబ్ధ కర్మలన్నింటినీ కూడా నేను పూర్తిగా రిలీజ్ చేసేస్తున్నాను. నేను ఇప్పుడు సృష్టికి సహాయకారిణిగా ఉంటాను. ప్రతి జీవిని, ప్రతి ఆత్మస్వరూపాన్ని, ప్రకృతిని అన్నింటిని రక్షిస్తూ ఉంటాను, సంరక్షిస్తూ ఉంటాను. సృష్టికి సహాయకారిణిగా ఉంటాను. ప్రకృతిని అంతా పరిశుభ్రంగా ఉంచుతాను అనుకోండి. నా యొక్క అవగాహన చేసుకునే స్తోమత రోజు రోజుకి వృద్ధి చెందుతుంది. అంటే మనం అవగాహన, అర్థం చేసుకోవడం, ఇంకా ఇంకా అర్థం చేసుకుంటూ ఇంకా ఇంకా జ్ఞానవంతులుగా మారిపోతున్నాం అన్నమాట ప్రతిరోజు కూడా.
నా శరీరం పంపే సందేశాలన్నింటినీ నేను ప్రేమతో వింటున్నాను. మన శరీరం చెప్తూ ఉంటుంది, ఎక్కువ ఆహారాన్ని పెట్టద్దు, అది పెయిన్స్ రావడం, లోపల అరగకపోవడం, సరైన ఆహారాన్ని తీసుకోకుండా ఉన్నప్పుడు అది ఇబ్బంది పడుతూ ఉంటుంది. కానీ మనం వాటిని పట్టించుకోకుండా మళ్ళీ మళ్ళీ ఆహారాన్ని పంపుతూనే ఉంటాం. అలాగే తలపోటొస్తూ ఉంటుంది. అన్నీ చూస్తూ ఉంటాం, ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం, ఎక్కువగా ఆలోచించేస్తూ ఉంటాం. అప్పుడు శరీరం తలపోటొస్తుంది. కానీ దాన్ని పట్టించుకోము. ఇలా ప్రతి అవయవం ఎక్కడ పెయిన్స్ వస్తున్నాయంటే ఆ శరీరాన్ని ఇబ్బంది పెడుతున్నాం మనం. ఏదైతే చేస్తున్నామో దానికి ప్రేమను పంపించి, నేను నిన్ను క్షమించమని అడుగుతున్నాను, నిన్ను ఇబ్బంది పెట్టాను అని వాటికి చక్కగా శరీరంతో మాట్లాడండి. మీ కణాలతో మాట్లాడండి. శరీరం పంపేటటువంటి ఆ సందేశాన్ని మీరు అర్థం చేసుకుని, శరీరంతో అనుభూతి చెందుతూ, శరీర అవయవాలను ప్రేమించుకుంటూ అవగాహన అనేది రావాలన్నమాట. శరీరంతోటే మనం ఎప్పుడు కనెక్టివిటీతో ఉండాలి. అదే ప్రేమతత్వం. మనల్ని మనం ఎంతగా ప్రేమించుకుంటామో అప్పుడు ఇతరులందరినీ ప్రేమించగలుగుతాం. ఓకే మాస్టర్స్, ఆఖరి 5 నిమిషాలు. పూర్తి ఎరుక స్థితితో శ్వాసను గమనిస్తూ ఉండండి మాస్టర్. గతం గతః అనుకోండి. నా జీవితంలో నా గతం జరిగిపోయింది, ఇక లేదు. గతంలో జరిగినవన్నింటినీ కూడా నేను విడిచిపెట్టేసి గతానికి కూడా కృతజ్ఞతలు చెప్పుకోండి. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. నేను సకల సంపదలతో భోగభాగ్యాలను అనుభవిస్తున్నాను. నేను సకల సంపదలతో భోగభాగ్యాలను అనుభవిస్తున్నాను. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఇది అలా చెప్పుకుంటూ ఉండండి. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఓకే మాస్టర్స్. చేతి వేళ్ళు విడదీసి కళ్ళ మీద పెట్టుకుని చక్కటి చిరునవ్వుతో మీ చేతుల్లోకి చూస్తూ ఈ అద్భుతమైన ధ్యానానికి మాస్టర్స్ అందరికీ, మీ శరీరానికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకోండి. థ్యాంక్ యూ మాస్టర్స్ అందరికీ. థ్యాంక్ యూ మేడం, సరిత మేడం.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ మాస్టర్స్. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందిస్తున్న చంద్రకళ గారికి, జానకి గారికి, సరస్వతి గారికి, అనంతలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం.